నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పెట్టిన ఎమర్జెన్సీ నుండి నేటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ వరకు ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులను ఈ బుక్లో వివరించారని అన్నారు. తన 50 ఏళ్ల వ్యవధిలో 2 నిరంకుశ ప్రభుత్వాల చేత ప్రబీర్ వేధింపులకు గురయ్యారని అన్నారు. వృత్తిరీత్యా సాంకేతిక నిపుణులుగా సైన్స్ కార్యకర్తగా పనిచేస్తూ రాజకీయాలను అనుసంధానం చేశారని అన్నారు. భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన సమయంలో లీకేజీ కారణాలను వెలికితీసి బాధితుల తరపున పోరాటం చేసిన నిపుణులలో ఒకరని అన్నారు. దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, లౌకిక పరిరక్షణకి దోహదపడతాయని అన్నారు. ఉద్యమం పెద్ద ఎత్తున వేల మంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాలకి ప్రజలు నిర్వహిస్తే ఆ పోరాటానికి కళ్ళకు కట్టినట్టుగా మొత్తం ఈ ప్రపంచానికి సైతం లెక్క చేయకోకుండా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం నిర్వహించినటువంటి అపూర్వమైనటువంటి పోరాటాన్ని దాన్ని విస్తృతపరిచేటటువంటి దాంట్లో ఇతర అనేక రకాలైనటువంటి పద్ధతులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆయా ఫాసిస్ట్ విధానాన్ని ఖండించేటటువంటి పద్ధతుల్లో మా ప్రవీణ్ పుట్టార్తి గారు తనని చైనా ఏజెంట్ అనేటటువంటి ముద్ర వేసి అక్టోబర్ 3వ తారీఖున సోషలిస్ట్ వ్యవస్థ కావాలి. మార్గం వెళ్ళే మార్గంలో అభివృద్ధి తేడా ఉంటుంది. ఆ విధంగా కొద్ది తేడా వల్ల వాళ్ళ ఆ వయసులో వాళ్ళు కష్టపడుతుంటే చాలా సంతోషం. అంత 80 ఏళ్ళ వయసులో అసలు ఆయన ఏం కోరుకున్నాడు అనుకోకుండా ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన చంద్రకుమార్ ఏం కోరుకున్నాడు, నాకు ఏం కావాలి? ఎందుకంటే అందరికీ ముందుగా నా నమస్కారం. ముందుగా కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ టు ద ప్రజెంట్ డే అనేటటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని అలుపెరుగని పోరాటం అనే పేరుతోటి తెలుగులోకి నేను అనువదించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆహ్వానించినటువంటి ఖమ్మం జిల్లా పార్టీ కొత్తగూడెం జిల్లా పార్టీ మార్క్సిస్ట్ పార్టీ కమిటీకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆవిష్కరణలు, ఇలాంటి రచనల యొక్క ఆవిష్కరణలు చాలా జరగాలని చెప్పేసి, ప్రజల్లోకి ఇట్లాంటి రచనలు తీసుకెళ్లాలని చెప్పేసి ముందుగా వారికి తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం అనువాదం గురించి నేను చెప్పాల్సింది పెద్ద అనువాదం చేసేటటువంటి టైంలో నా అనుభవాల్ని నాకు పెద్ద చెప్పగలిగేంత అనుభవాలు ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఏమీ లేదు. కాకపోతే ప్రబీర్ పుర్కాయస్తా గారి గురించి ముందుగానే పరిచయం చేశారు ఏజే రమేష్ గారు, కనకయ్య గారు. వాస్తవానికి ఈ పుస్తకానికంటే ముందు నాకు ప్రబీర్ పుర్కాయస్తా గారు తెలిసింది ఏంటంటే ఆయన సైన్స్, టెక్నాలజీ ఈ రంగాలలో మంచి నిపుణుడు. వారం పీపుల్స్ డెమోక్రసీలో వ్యాసాలు రాస్తున్నాడు, అంతవరకు తెలుసు. న్యూస్ క్లిక్ ఎడిటర్గా కూడా ఉన్నాడనేటటువంటిదే తెలుసు తప్ప అంతకుమించి ఆయన గురించి నాకు ఎక్కువ తెలీదు. కానీ ఈ అనువాదం చేసేటటువంటి క్రమంలో ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈయన అని చెప్పేసి అర్థమైంది. నిజంగా ఆయన ఒక వ్యక్తిగా కాదు, అనేక రంగాల్లో తన యొక్క కృషిని ఈ పుస్తకంలో మనకు తెలియజేస్తాడు. ఈ పుస్తకం రాసేటటువంటి శైలి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వర్తమానం గురించి చెప్తాడు, గతం గురించి చెప్తాడు, మళ్ళీ వర్తమానానికి వస్తారు. రెండవది ఏంటంటే చూడటానికి ఇది ఆయన ఆత్మకథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఆయన ఫోటో ఉంది, కానీ కాదు. ఆయన ఆత్మకథ కానే కాదు. ఆయన రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు. అంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం కనపడుతుంది ఈ పుస్తకంలో, ఆయన యొక్క రాజకీయ జీవితం కూడా కనపడుతుంది.
అనేక అవతారాలు ఎత్తుతాడు ఆయన. జేఎన్యూ విద్యార్థిగా ఉంటాడు, ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటాడు, ఖైదీగా ఉంటాడు, ప్రజా సైన్స్ ఉద్యమకారుడిగా ఉంటాడు, సైంటిస్ట్గా ఉంటాడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తగా కూడా ఉంటాడు. ఇన్ని అవతారాలు ఎత్తి ఆయన అనుభవాల్ని మొత్తం కూడా ఈ పుస్తకంలో కలబోసాడు. ప్రతి అవతారంలో మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎమర్జెన్సీ నుండి నేటి దాకా అనేటటువంటిది, నేటి దాకా అంటే టిల్ డేట్, నరేంద్ర మోడీ ప్రభుత్వం దాకా ఒక రకంగా ఎమర్జెన్సీ నుంచి, ప్రకటిత ఎమర్జెన్సీ నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ దాకా ఇందిరాగాంధీ 75 జూన్లో ఎమర్జెన్సీని ప్రకటించింది. 2014 నుంచి ఇప్పటిదాకా నరేంద్ర మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిత అప్రకటిత ఎమర్జెన్సీలకు మధ్యన అనేక సారూప్యతలు ఉన్నాయి, అనేక భేదాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం మొత్తం చదివితే అర్థమవుతుంది, చదవాల్సినటువంటి పుస్తకం ఇది. నేను కొన్ని అంశాలని రేఖామాత్రంగా చెప్తాను. నన్ను పుస్తక పరిచయకర్తగా చెప్పారు. 192 పేజీల పుస్తకం ఇది. మళ్ళీ నేను పుస్తకం మొత్తం చెప్పినా కానీ మళ్ళీ ఈ పుస్తకాలు ఎవరు కొనరు, మళ్ళీ మీరు నష్టపోతారు. రేఖామాత్రంగా కొన్ని అంశాలని మాత్రం నేను దృష్టికి తీసుకొస్తాను, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.